వెల్కమ్ టు విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రముఖ సంఖ్యాశాస్త్ర మరియు ఆస్ట్రో నిపుణులు రెహమాన్ సూచనలు 25 సంవత్సరాలుగా పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడంలో మరియు విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వివాహం, కుటుంబ కలహాలు, పుట్టిన తేదీ ప్రకారం ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ సంఖ్యా బలం చూసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పెషలిస్ట్ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ప్రధానంగా ఆస్ట్రాలజీ, న్యూమరాలజీకి డిఫరెన్సియేషన్ ఏంటి సార్? రెండు ఒకటేనమ్మా, రెండు ఒక తానులో బట్టలే. ఆస్ట్రాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. అసలు పిల్లవాడు పుట్టినప్పుడు అసలు ఈ అబ్బాయి లైఫ్ ఎలా ఉంటుంది, ఏం చదువుకోవాలి, ఏ జాబ్ చేయాలి, ఏ బిజినెస్ చేయాలి, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది, సంతానం ఎలా ఉంది, అసలు సంతానం కలిగిద్దా లేదా, కలిగితే అమ్మాయిలా అబ్బాయిలా, ఇలా టోటల్ మన లైఫ్ మొత్తాన్ని తెలియజేసేది ఆస్ట్రాలజీ. దానిలో ఒక పార్టీ న్యూమరాలజీ. న్యూమరాలజీ ఏంటంటే రోజు మన నోరు మంచిదైతే ఊరు మంచిదని మన మాట ఒక పేరుతో పిలుస్తూ ఉంటాం. ఆ పేరులో పాజిటివ్ నెంబర్ ఉంటే అన్నీ పాజిటివ్ జరుగుతాయి, నెగిటివ్ నెంబర్ ఉంటే అన్నీ నెగిటివ్ జరుగుతాయి అమ్మ. మరి అలా ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా అంటే, ఇప్పుడు సౌందర్య గారికి పేరులో 18 నెంబర్ ఉంది. ఎవరో ఒక అమ్మాయికి అలా అయిందని చెప్పి అలా ఎలా డిసైడ్ చేస్తామంటే, శ్రీదేవి గారికి కూడా అదే 18వ నెంబర్ ఉంది, అదే గాయత్రి గారికి అదే నెంబర్ ఉంది. ఆ ఓఆర్ఆర్ మీద యాక్సిడెంట్లు అయినాయి అనగానే ఆ నెంబర్లు కొడితే అన్ని 18వ నెంబర్లే వస్తున్నాయి. అంటే ఆ 18వ నెంబర్ ఒక డేంజరస్ నెంబరు అని చెప్పి తెలుసుకొని ఆ నెంబర్ని మార్చుకుంటానికి ఈ న్యూమరాలజీ ఉపయోగపడుతుంది. ఆస్ట్రాలజీ ఇంకా మార్చడానికి ఏం లేదమ్మా, ఓన్లీ రెమెడీ చేసుకోవటమే. కానీ న్యూమరాలజీలో డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా మంచి పేరు పెట్టుకుంటే, మంచి మాట మాట్లాడుతుంటే అందరికీ యాక్సెప్ట్ చేస్తారు కదా, అలానే మంచి పేరు బాగా పబ్లిక్లో బాగా యాక్సెప్ట్ చేస్తారు, మంచి రిజల్ట్స్ రావడానికి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను ఆస్ట్రాలజీ చూస్తాను, న్యూమరాలజీ చూస్తాను. సో వాళ్ళు పిల్లలు పుట్టినప్పుడు చాలామంది న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకుంటారు. అలా పెట్టించుకోవడం వలన వాళ్ళు మంచి పేరే పెడతారు, నేనే కాదంటలా. కానీ అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి, అసలు ఏ నక్షత్రంలో పేరు పెట్టాలి, ఈ అబ్బాయి రాసేంది, ఇవన్నీ చూడరు, వాళ్ళకి తెలియదు. అందువల్ల ఏదో పేరు పెడతారు, వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో ఏదో ఒక నేమ్ తీసి ఒక పేరు పెడతారు. అది కాదు, అసలు పిల్లవాడి లైఫ్ ఎలా ఉంటుంది, ఈ పిల్లవాడి వల్ల తల్లిదండ్రులకు ఎలా ఉంటుంది, వీళ్ళ వంశం ఎలా నిలబడుతుంది ఏంటి, ఇలాంటివన్నీ చూడటానికి ఆస్ట్రోన్యూమరాలజీ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు పేరు కూడా పెడతాం. సార్, వివాహ తేదీకి న్యూమరాలజీ ఎలా చూడొచ్చు? మ్యారేజ్ డేట్ అనేది సెకండ్ డేట్ ఆఫ్ బర్త్ అమ్మ. మన డేట్ ఆఫ్ బర్త్ 1 అయితే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యారేజ్ డేట్ ఇస్ ద సెకండ్ డేట్ ఆఫ్ బర్త్. మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే, అంటే పెళ్ళికి ముందు ఎవరైనా ఎట్లయినా బతికిపోతారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఏదో స్కూల్కి వెళ్తాం, సరే చదివితే చదువుతాము, లేకపోతే లేదు, సరే కాస్త ఎక్కువ తక్కువ మార్కులు వస్తాయి, ఉద్యోగం కూడా ఏదో చిన్న ఉద్యోగం పెద్ద ఉద్యోగం ఏదో ఒకటి చేసుకుంటాం, అన్నీ ఎట్లయినా జరిగిపోయిద్దమ్మా. అసలు జీవితం బిగిన్ అయ్యేదే మ్యారేజ్ దగ్గర నుంచి. అందుకనే మీరు చూడండి, ఎవరికైనా పెళ్లి చేసేటప్పుడు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ మ్యారేజ్ డేట్ అని ముహూర్తాలు అని చెప్పి చూసి ముహూర్తం అని చెప్పి పెట్టించుకుంటారు. ఎందుకంటే మ్యారేజ్ డేట్ బాగుంటే నెక్స్ట్ లైఫ్ బాగుంటుంది, మ్యారిటల్ లైఫ్. ఆ మ్యారేజ్ డేట్ మీద ఆధారపడే పిల్లలు కూడా పుడతారు. కొంతమందికి అబార్షన్స్ అవుతాయి, కొంతమంది మైండ్ మెచ్యూర్ కాని పిల్లలు పుడతారు. వీటన్నిటికి కారణం మ్యారేజ్ డేటే. కాబట్టి మ్యారేజ్ డేట్ పెట్టేటప్పుడు ఏం చేయాలంటే, పంతులు గారి దగ్గరికి వెళ్ళి 3-4 మంచి డేట్లు తీసుకోవాలి, ముహూర్తాలు తీసుకొని మళ్ళీ న్యూమరాలజిస్ట్ దగ్గరికి వచ్చి ఈ 4 ముహూర్తాల్లో ఏ డేట్ మంచిది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా, అంటే డేట్ ఆఫ్ బర్త్ 6 ఉంటే 3వ తారీఖు పెళ్లి చేసుకుంటే రివర్స్ అయిపోయిద్దమ్మా. డేట్ ఆఫ్ బర్త్ 1 ఉంటే 8వ తారీఖు పెళ్లి చేసుకుంటే రివర్స్ అయిపోయింది. ఇలా రివర్స్ అయిపోతున్నాయి. కాబట్టి మ్యారేజ్ డేట్ అనేటువంటిది చక్కగా మంచిగా పెట్టుకుంటే మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుండటానికి, మంచి సంతానం కలగటానికి, వాళ్ళ వంశం అంతా వృద్ధి చెందటానికి వీటన్నిటికీ కూడా హెల్ప్ చేసేది. కాబట్టి మ్యారేజ్ డేటే కదా, మనకు తెలిసిన పంతులు గారు ఉన్నారు కదా, ఈ 100 వాళ్ళకి ఆయనే పెడతాడు కదా అని చెప్పి ముహూర్తాల వరకే పెట్టించుకొని ఊరుకోమాకండి. ఆయన దగ్గరే ముహూర్తం తీసుకోండి. మీకు నమ్మకం ఉన్న పంతులు గారి దగ్గరే ముహూర్తం తీసుకోండి. కానీ మళ్ళీ దాన్ని ఒక న్యూమరాలజిస్ట్కి కూడా చూపించి, మీకు నమ్మకం ఉన్న మీకు తోచిన ఒక న్యూమరాలజిస్ట్కి కూడా చూపించి ఆ నంబరు ఆ ముహూర్తాల్లో
ఏ ముహూర్తం ఏ డేట్ అయితే బాగుంది ఏంటి అనేటువంటిది చూయించుకొని చేసుకుంటే రేపు పొద్దున్న మ్యారేజ్ లైఫ్ బాగా ఉంటుంది. ఈ మధ్యలో మీరు చూస్తున్నారు ఎక్కువగా మ్యారిటల్ సమస్యలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటంటే మెయిన్గా లవ్ మ్యారేజ్కి మ్యారేజ్ డేట్ అనేది ఉండదు. సరిగ్గా ఎప్పుడు చేసుకుంటారో తెలియదు, దానికి సరిగ్గా డేట్ అనేది ఉండదు, ముహూర్తం ఉండదు. కాబట్టి 90% ఆఫ్ ద లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకునేటువంటి చేస్తేనే మంచి లైఫ్ ఏర్పడడానికి వీటికి అవకాశం ఉంటుందమ్మా. కొంతమందికి మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. మరి కొంతమంది మంచి పిల్లలు పుడుతున్నారు కదా, మనకే ఎందుకు పుడుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్ అమ్మ. 5వ తారీఖు పెళ్లి చేసుకుంటే ఎవరైనా ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా 5, 14, 1 + 4 5, 23, 2 + 3 5లో పెళ్లి చేసుకున్నా, డేటు మంత్ ఇయర్ కలిపితే 5 వచ్చిన 5 అంటే నపుంసక గ్రహం, 5 అంటే బుధుడు. ప్రజలందరికీ తెలుసమ్మా, పంతులు గారులందరికీ కూడా తెలుసు. 5 అంటే బుధుడు. బుధుడు అంటే ఎవరితో గొడవలు పడకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకునేటువంటి ఆయనే బుధుడు. అది నపుంసక గ్రహం. 5వ తారీఖు ఏ పని చేసినా చాలా మంచిది. ఇల్లు కట్టుకుంటే మంచిది, స్కూల్కి పంపిస్తే మంచిది, లేదంటే జాబ్లో జాయిన్ అయితే మంచిది, ఇంకో పని ఏ పని చేసినా చాలా అద్భుతం. కానీ పెళ్ళికి పనికి రాదు ఆ నంబర్. ఎందుకు? నపుంసక గ్రహం కాబట్టి. ఆ 5వ తారీఖు పెళ్ళిళ్ళు అయితే అబార్షన్స్ అవుతాయి. ఆ 5వ తారీఖు పెళ్ళిళ్ళు అయితే 5 కానీ 14 కానీ 23 కానీ లేదా టోటల్ 5 కానీ వస్తాయి. మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు పుడతారు. రేపు పొద్దున పిల్లలు సెటిల్ అవ్వరు. లైఫ్ అంతా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది. పర్సనల్ లైఫ్ బాగోదు, ఫ్యామిలీ లైఫ్ బాగోదు, ఇన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇన్ని ఇబ్బందులు పడటానికి మన జీవితానికి వచ్చింది కాదు కదా. ఏదో చిన్న తెలుసుకొని మంచి డేట్లో చూసుకొని చేసుకుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉంటుంది. కాబట్టి మ్యారేజ్ డేట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మ్యారేజ్ డేటు ఎలా పడితే అలా చేసుకోవద్దు. ఏమున్నది, ఇప్పుడు ఎదురు పంతులు గారిని అడుగుతున్నారు కదా, పంతులు గారిని అడిగినట్టే మీకు నమ్మకం ఉన్న ఒక న్యూమరాలజిస్ట్ని అడిగి వాళ్ళ డేట్లకు తగ్గట్టుగా మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లా అని చెప్పి మ్యారేజ్ డేట్ ఓన్లీ న్యూమరాలజిస్ట్ని అడిగి పెట్టించుకోకూడదు. ఎందుకు? ఆయనకు ముహూర్తం తెలియదు కదా. ముహూర్తం తెలియనప్పుడు ఇంకేం చేస్తాడు ఆయన? కాబట్టి ఇద్దరు కలవాలి. ఎందుకంటే పెళ్ళంటే 100 ఏళ్ల పంట అండి. కాబట్టి ఇద్దరు కలిసి చేస్తే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి, మ్యారిటల్ లైఫ్ బాగుంటానికి వీటన్నిటికి కూడా అవకాశం ఉంటుందమ్మా. థ్యాంక్ యూ సార్. పుట్టిన తేదీ వల్ల అప్పులు పెరిగే అవకాశం ఉందా? కొందరు వాళ్ళు పుట్టక ముందు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తారు. ఒక అబ్బాయే కానీ అమ్మాయే కానీ వాళ్ళ లైఫ్లోకి ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళు చాలా అప్పులో బాధపడతారు. దీనికి సంబంధించి ఆస్ట్రాలజీ ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇక్కడ పిల్లలకి తినే రాత ఉంటేనే తల్లిదండ్రులు సంపాదిస్తారమ్మా, లేకపోతే సంపాదించారు. ఇది ఫైనల్గా ఏంటంటే ఫస్ట్ ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి తినే యోగం ఉంటేనే తల్లిదండ్రులు సంపాదిస్తారు, లేకపోతే సంపాదించరు. నాకు ఒక LIC ఆయన తెలిసిన ఆయన ఉన్నాడు, ఇన్సూరెన్స్ చేసే ఆయన. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు నువ్వేం మాకు సంపాదించి ఏం పెట్టలేదు అని తిడుతుంటే ఆయన అంటాడు డైరెక్ట్ నవ్వుతూ, మీకు తినే యోగం లేదు, నన్ను ఏం చేయమంటారు అంటాడు. అంటే తినే యోగం వాళ్ళకు ఉంటేనే తల్లిదండ్రులు సంపాదిస్తారు. అంటే ఈ పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ పూర్వజన్మలో చేసినటువంటి వాళ్ళ కర్మలకు కూడా లింక్ అయి ఉంటాయి. అలా లింక్ అయి ఉండటం వల్ల ఆ పిల్లలు పుట్టినాక వీడు తండ్రి సంపాదించలేకపోవటం కానీ, లేదా ఆ పిల్లలకి తర్వాత జాబ్స్ రాలేకపోవటం కానీ, తర్వాత ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి అప్పులు అయిపోవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎవరినైనా అనే ముందు అసలు మన యోగంలో మనకి తినే యోగం ఉన్నదా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇది ఆస్ట్రాలజీలో మీకు అద్భుతంగా తెలియజేస్తుందమ్మా. అదే నేను చెప్పేది, పిల్లలు పుట్టినప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో పేర్లు పెట్టించుకోకుండా ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ద్వారా పెట్టియటం వలన ఈ అబ్బాయి వల్ల పేరెంట్స్కి ఎలా ఉందో చూసుకొని ఏదన్నా ఇబ్బంది ఉంటే దానికి రెమెడీ చేస్తాడు. ఆ రెమెడీ చేసుకుంటే ఆ ఇబ్బంది అంతా తొలగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతుంటుంది. కొంతమంది పెళ్ళైనాక ఏమోనండి అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటోనండి, మా అబ్బాయి మద్రాసులో జాబ్ చేసేవాడు, 2 లక్షల జీతం వచ్చేది, ఆ రోజు నుంచి నేను జాబ్కి వెళ్ళను అంటున్నాడు. ఏమోనండి అమ్మాయి వచ్చిన వేళ విశేషం ఏంటోనండి, మా వ్యాపారం చాలా బాగా జరిగేది, అదేందో అమ్మాయి వచ్చిన కానీ వ్యాపారం సరిగ్గా జరగటం లేదు, ఇలా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మాయి మంచిదే, అమ్మాయి యొక్క అమ్మాయి జాతకం మంచిదే, అమ్మాయి జాతకం మంచిది కాబట్టే వాళ్ళ నాన్న బాగా సంపాదించాడు కాబట్టి మీరు పెళ్లి చేసుకున్నారు. అసలు
అంతే కదా, ల్యాచ్ చేసుకునేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకు ఇలా జరుగుతుందంటే మీరు పెట్టినటువంటి మ్యారేజ్ డేట్ బాగా లేకపోతే 8వ తారీఖు కానీ, 8 అంటే శనియమ్మ, 8 కానీ 17 కానీ 26 తారీఖుల్లో పెళ్ళిళ్ళు అయితే 8, 17, 26 మ్యారేజ్కి అంత మంచి డేట్లు కాదు. శనిలో పెళ్లి చేయటం అనేది అంత మంచిది కాదు. ఏదైనా గురు బలంలో కానీ శుక్ర బలంలో కానీ పెళ్లి చేస్తే బాగా ఉంటుంది. అలా లేకుండా ఈ శనిలో కానీ బుధుడిలో కానీ పెళ్లి చేస్తే అవి బాగు. అలా 8, 17, 26 తారీఖుల్లో పెళ్లి చేసినప్పుడు లేదా టోటల్ డేటు మంత్ ఇయర్ కలిపితే టోటల్గా అలా వచ్చినప్పుడు ఈ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్రధానంగా ఒక మంత్ లో ఏ డేట్లలో వివాహం జరిగితే వాళ్ళకు మ్యారిటల్ లైఫ్ మంచిగా ఉంటది? వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా. ఇప్పుడు 1వ తారీఖు పుట్టారు అనుకోమ్మ, 1లో పెళ్లి చేస్తే బాగా ఉంటుంది. సపోజ్ 6వ తారీఖు పుట్టారనుకో 6లో పెళ్లి చేస్తే బాగుంటుంది. 9వ తారీఖు పుట్టారనుకో 9లో పెళ్లి చేస్తే బాగుంటుంది. అంటే ఈ నంబర్లన్నీ భగవంతుడే మనకి వేసి పంపించాడు కదా. 1వ నెంబర్ అని, 2వ నెంబర్ అని, 3వ నెంబర్ అని ఇలా భగవంతుడు వేసి పంపిస్తాడు. ఆ నంబర్లో పెళ్లి చేసుకోవాలి. ఏ నంబర్ వాళ్ళైనా 5 కానీ శని కానీ 8 కానీ రాకుండా చూసుకోవాలి. 5, 14, 23 కానీ 8, 17, 26 అనేటువంటిది రాకుండా చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మ్యారిటల్ లైఫ్స్ అనేటువంటిది బాగుంటాం, నిలబడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మ. అందుకని మ్యారేజ్ ఎలా పడితే అలా చేసుకోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే, ఎందుకంటే అసలు అదే కదా జీవితం అనేది, అక్కడి నుంచి బాగుంటానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మ్యారేజ్ డేట్స్ కూడా చేయించుకొని చేసుకుంటే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. పేరు తప్పుగా ఉండటం వల్ల పిల్లల టాలెంట్ అనేది బయటపడదు అని అంటారు. ఇప్పుడు ఎస్ లెటర్ తీసుకున్నట్టయితే సాత్వికే కానీ శిరీషానే కానీ వీళ్ళ లైఫ్ అనేది కొంచెం క్రిటికల్గా ఉంటుంది. అసలు ఎందుకు అలా ఉంటుంది? ఇక్కడ ఆ శిరీషాలో కానీ వీటిలో కానీ 16 నంబరు నెగిటివ్ నంబర్స్ ఉంటాయి అమ్మ. నెగిటివ్. ఓకే. పైథాగరస్ అనేటువంటి మహానుభావుడు ఏం చేశాడంటే, ఈ రోజున బ్రహ్మాస్ తయారు చేయాలన్నా అలానే గుండుసు తయారు చేయాలన్నా పైథాగరస్ సిద్ధాంతం వాడతాం. ఆ పైథాగరస్ అనేటువంటి మహానుభావుడు ఏం చేశాడంటే లెటర్స్కి ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క నంబర్ ఇచ్చి, ఈ నంబర్లన్నీ కలయిక పాజిటివ్ నెంబర్లో ఉంటే వాళ్ళ లైఫ్ పాజిటివ్గా ఉంటుందని, నెగిటివ్ నెంబర్లో ఉంటే నెగిటివ్ ఉంటుందని చెప్పాడు. చెప్పి ఏం చెప్పాడంటే ఎవరి పేరులో అయినా 12, 13, 16, 18, 28, 29, 31, 36, 48, 57, 63 ఇలా కొన్ని నంబర్లు ఇచ్చాడు. ఈ నంబర్లలో పేరు ఉంటే వాళ్ళు తప్పనిసరిగా డిస్టర్బ్ అవుతారు అని చెప్పాడు. ఆ నంబర్లో వాళ్ళకి యాక్సిడెంట్స్ అవుతాయని, కొన్ని నంబర్లకి యాక్సిడెంట్స్ అవుతాయని, కొన్ని నంబర్లకి ఏమో ఇలా ఇబ్బంది పడతారని, కొన్ని నంబర్లకి 2 మ్యారేజెస్ అవుతాయని, ఇలా కొన్ని నంబర్లు ఇలా డిస్టర్బ్ అవుతారని చెప్పి ఇలా కొన్ని నంబర్లు ఇచ్చాడు. ఇప్పుడు మేమేం చేస్తామంటే మా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి ఏ నెంబర్ ఉంది, ఈ నెగిటివ్ నెంబర్ ఏమైనా ఉందేమో చూస్తాం. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఆరోగ్యం ఇవ్వండి అని చెప్పి ఇంతవరకు మీరు వెళ్ళలేదు కదా. ఎప్పుడైనా ఎందుకు వెళ్తాము, నాకు జ్వరం వచ్చిందండి అని తగ్గించండి అని వెళ్తే జ్వరం తగ్గిస్తే ఆటోమేటిక్గా నీకు ఆరోగ్యం వచ్చేస్తుంది. అలానే మా దగ్గరికి వచ్చినప్పుడు నా పేరు ఎలా ఉందో చూడమంటే ఆ పేరులో ఏమైనా నెగిటివ్ ఉందనుకోండి, ఆ నెగిటివ్ తీసేస్తాం. అప్పుడు ఏమైంది, పాజిటివ్ నెంబర్లో పేరు పెడతాం. అప్పుడే అక్కడి నుంచి వాళ్ళకంతా కూడా పాజిటివ్ జరగటం అనేటువంటిది జరుగుతుంది. ఇక్కడ ఏ శిరీష్ అయినా, ఏ సాత్విక్ అయినా, ఇంకొక ఎస్ అయినా, ఇంకొక ఎస్ అయినా, ఎస్తో పేర్లు బిగిన్ అవ్వటం కొంచెం ఇబ్బందిగానే ఉందమ్మా. ఎస్ అంటే 2 తలల పాము, కాసేపు ఇలా అంటారు, కాసేపు ఇలా అంటారు. అలా అది మెలికలు తిరిగినట్టుగా ఉంటుంది. ఆ లైఫ్లో కూడా అట్టని చెప్పి సచిన్ టెండూల్కర్ హిట్ అవ్వలేదా అంటే అవ్వలేదని నేను అంటున్నా. కొంతమందికి ప్రతి లాకి అమెండ్మెంట్స్ ఉంటాయి అమ్మా. ఎక్కువగా 60 to 70% ఆఫ్ ద పీపుల్ ఎస్ లెటర్తో పేర్లు బిగిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ సుజాత, సునీత ఇలా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. అలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ పేరుని అదే పేరు ఒకవేళ ఉన్నా కానీ ఆ పేరులో పాజిటివ్ నెంబర్ వచ్చే విధంగా పేరు పెట్టుకుంటే లైఫ్ అనేటువంటిది చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు మీ పేరు ఎలా ఉన్నదని మీరు ఎవరిని అడగకుండా, ఇప్పుడు మీకు రిజర్వేషన్ కావాలంటే ఎవరిని అడగకుండా మీ ఫోన్లోనే రిజర్వేషన్ చేయించుకుంటున్నారు కదా, మీకు ఫలానా సీట్ వచ్చిందని కూడా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా, ప్రతి పని ఫోన్లోనే చేసుకుంటున్నారు కదా. అలానే మీరేం చేస్తారంటే న్యూమరాలజీ లైట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి న్యూమరాలజీ లైట్ అంటే యాప్ వస్తుంది. అక్కడ మీ నేమ్ అడిగిద్ది, మీ నేమ్ కొట్టండి, డేట్ ఆఫ్ బర్త్ కూడా అడిగిద్ది, కొట్టండి. కొట్టి క్యాలిక్యులేట్ అనండి. క్యాలిక్యులేట్ చేస్తే
ప్రొడక్షన్ వస్తుంది. ఆ ప్రొడక్షన్ చదివినప్పుడు పాజిటివ్గా ఉందనుకోమ్మా, ఆ పేరు ఉంచుకోండి, చక్కగా ఆ పేరు ఉంచుకొని అదే పేరుని మీరు కంటిన్యూ చేసుకోండి, ఎందుకంటే పేరు బాగానే ఉంది కాబట్టి. ఒకవేళ బాగా లేదనుకోండి, ఆ ప్రొడక్షన్ బాగాలేదనుకోండి, మీకు నమ్మకం ఉన్న, మీకు తోచిన ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, పామిస్ట్రీ, గ్రాఫాలజీ, ఫేస్ రీడింగ్, సిగ్నేచర్ అనాలిసిస్, మ్యారేజ్ డేట్స్ ఇవన్నీ చూసేటువంటి ఒక అతన్ని కలవండి. కలిసి ఇలా నా ప్రొడక్షన్ ఇలా బాగాలేదండి అంటే అప్పుడు మేము కరెక్ట్ చేసి అప్పుడు మళ్ళీ ప్రొడక్షన్ ఇస్తాం. అప్పుడు మళ్ళీ వాళ్ళ ఫోన్లోనే టైప్ చేసినప్పుడు అప్పుడు ఎక్సలెంట్ ప్రొడక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఫోన్ కొనేటప్పుడు వెళ్ళి మాన్యువల్ చూస్తారు. 64 MB ర్యామ్ ఉన్నది కొనుక్కొని ఇంటికి వస్తే అది ఇంటికి రాగానే అది 128 అవ్వదు, 32 అవ్వదు, 64 ఉంటుంది. అలానే పాజిటివ్ వైబ్రేషన్, పాజిటివ్ ప్రొడక్షన్ ఉన్న పేరు ఇచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి మీ లైఫ్ అలా నడుస్తుంది. ఇది మేము ఇచ్చేది ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ అమ్మ. అంటే మీరు ఇండియాలో చదివినా, అమెరికాలో చదివినా, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చదివినా కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉండేటువంటి ప్రొడక్షన్ ఇస్తాం. ఇప్పుడు సోకాళ్ళు ఇప్పుడు మీరు ఏదైనా ఒక న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి పేరు పెట్టించుకున్నప్పుడు సార్ ఏం ప్రొడక్షన్ ఉందో ఇవ్వండి అని చెప్పి అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు మంచి పేరు పెట్టానండి, ఇంకా మీకేం ప్రొడక్షన్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదండి, అద్భుతమైన పేరు పెట్టానండి అన్నాడు అనుకో, అలా నమ్మమాకండి. ఎందుకని అసలు నువ్వు ప్రొడక్షన్ ఇవ్వమంటేనే నువ్వు ఆలోచిస్తున్నావంటే దానిలో ఏదో లోపం ఉంటేనేగా. ఇప్పుడు నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళావు, ఏదైనా ఒక వస్తువు ఇవ్వండి అంటే ఆ వస్తువు ఇచ్చినప్పుడు ఇది బాగుందా లేదా అనేటువంటిది మాన్యువల్ చదువుకుంటావు. ఆ మాన్యువల్ చదివి బాగాలేదన్నప్పుడు ఇంకోటి ఇవ్వండి ఇది కాదు అంటే లేదు మాన్యువల్ ఎలా ఉంటే నీకెందుకు, ఇది బాగానే ఉండిద్ది అంటే ఏదో మతలబు ఉందనే కదా. అలా నేను అనేది మీరు ఏ న్యూమరాలజిస్ట్ అయినా, ఏ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ అయినా కలవండి, కానీ మీ పేరు ప్రిడిక్షన్ చదువుకోండి. ఎక్కడ? మీ ఫోన్లో, ఆయన ఫోన్లో కాదు, మీ ఫోన్లో చదువుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా అమెరికాలో ఉంటే అమెరికాలో చదువుకోండి, ఎవరైనా రష్యాలో ఉంటే రష్యా ఫోన్లో చదువుకోండి. నేను ఇచ్చే ప్రిడిక్షన్ ఎలా ఉంటుందంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పేరు ఎలా ఉందో మీ ఫోన్లో చదివిస్తా, మీ ప్రిడిక్షన్ బాగుందా లేదా చదువుకుంటారు మీరే. ఒకవేళ బాగలేనప్పుడు నేను కరెక్ట్ చేస్తా. ఇప్పుడు డాక్టర్ కూడా ఏం చేస్తాడంటే జ్వరం అని వెళ్ళంగానే థర్మామీటర్ పెట్టి ఇదిగోమ్మ 103 ఉందని చెప్తాడు. అంతా తగ్గిపోయినాక మళ్ళీ థర్మామీటర్ పెట్టి ఇదిగోమ్మ 98 ఉందని చెప్తాడు కదా. డాక్టర్ కూడా అదే పనిగా చిన్నప్పటి నుంచి మనకు తెలుసు కదా. అలా నేను కూడా ఏం చేస్తానంటే ఆ నంబర్ ఉన్నది, ఆ నంబర్ ఇదిగోమ్మ నెగిటివ్ ఉందని వాళ్ళ ఫోన్లోనే చదివిస్తా. కరెక్ట్ చేసిన తర్వాత మరలా వాళ్ళ ఫోన్లోనే కరెక్ట్ చేసిన పేరు కూడా మళ్ళీ కొట్టిస్తా. అప్పుడు ఎక్సలెంట్ ప్రొడక్షన్ వస్తుంది. అలా వస్తేనే కదా తీసుకునేది. వీళ్ళ భయం ఏంటంటే, ప్రజల భయం ఏంటంటే అమ్మో మనం ప్రొడక్షన్ అడిగితే ఒకవేళ ఆయన అక్కడ చెప్పిస్తాడు అని. ఎవరు చెప్పించరమ్మా, అసలు చెప్పించే అంత శక్తే మాకు ఉంటే. ఇది ఒక సబ్జెక్ట్ అమ్మా, న్యూమరాలజీ అనేది ఒక సబ్జెక్ట్. ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇంకో సబ్జెక్టు, ఒక ఆయన ఇంకో సబ్జెక్ట్, అంతేగాని ఇదేం చెప్పించే అంత శక్తే కనుక ఒకవేళ మాకు ఉంటే మేమే రోజు ఒక బంగారపు నాణ్యం, రెండో బంగారపు నాణ్యాలు కురిపించుకుంటాం. కానీ మీ దగ్గర ఎండలో కూర్చొని ఎండలో వచ్చి మీకు జాతకం చెబుతాం రండి, మీకు న్యూమరాలజీ చెబుతాం రండి అని చెప్పమమ్మ. సో ఎవడు మిమ్మల్ని చెప్పించడు. ఇది ఒక సబ్జెక్ట్ కాబట్టి ఆ సబ్జెక్ట్ని మీరు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి చక్కగా చాలా ఏం ప్రిడిక్షన్ ఇచ్చారు, పేరు ఎలా ఇచ్చారు, ఏ నంబర్లో ఇచ్చారు, ఏంటి అనేటువంటిది అంతా అడగండి. ఇలా నా ప్రోగ్రామ్స్ ఇని చేసి చాలామందికి ప్రిడిక్షన్ అంతా చదివించినాక చాలామంది వాళ్ళు సొంతగా కూడా పేర్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకొని నాకు తీసుకొచ్చి చూపించినప్పుడు అద్భుతంగా పెడుతున్నారు. ఎందుకని? వాళ్ళ చేతుల్లోనే అన్నీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి ఎక్కువ టైం కూడా ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కాబట్టి ఆలోచించి టైం తీసుకొని మంచి పేర్లు పెట్టుకొని సక్సెస్ అవుతున్నారు. అలా కూడా తప్పేం కాదమ్మా. ఎవరు పెడితే ఏమి పేరు, మంచి పేరు ఉండాలి, మంచి ప్రొడక్షన్ ఉండాలి. కాబట్టి ఈ సోకాల్డ్ నేనే న్యూమరాలజిస్ట్ని, అసలు నన్ను మించిన న్యూమరాలజిస్టులు లేరు, నా నుంచే న్యూమరాలజీ బిగిన్ అయింది అన్నోళ్ళు ఎవరు ప్రొడక్షన్ చదివీరు, ఏమీ లేదు. ఊరినే ఈ పేరు పెట్టుకో బాగుండేది, ఇది 50 సార్లు రాయి, ఇది 40 సార్లు రాయి అంటుంటారు. అలాంటి వాళ్ళని నమ్మ చక్కగా మీరు మీ పిల్లల పేర్లు ఎలా ఉన్నాయి ఏంటి అంతా ప్రొడక్షన్ చూసుకొని అన్నీ చేసుకొని అంతా చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. నమస్తే. చూస్తున్నారు కదండి, విక్టరీ టైమ్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పెషలిస్ట్ రెహమాన్ గారు మనతో పాటు ఉన్నారు. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి రెహమాన్ గారితో మాట్లాడవచ్చు. సార్, ప్రధానంగా రెండో వివాహం చేసుకునేవారు న్యూమరాలజీ ప్రకారం ఎలా చూసుకోవాలి?
అసలే రెండో వివాహం మూడో వివాహం కాదమ్మా, అసలు పెళ్లి చేసుకునేటప్పుడే ముహూర్తం చూసుకోవాలి, నంబర్ చూసుకోవాలి, ఈ రెండు చూసుకోవాలి. ఇక మనం రెండో వివాహాల గురించి మూడో వివాహాల గురించి మాట్లాడటం కరెక్ట్ కాదమ్మా. అసలు పెళ్లి చేసుకునేటప్పుడే ఫస్ట్ పెళ్ళే చేసుకోండి, చక్కగా ఫస్ట్ పెళ్లితోనే చక్కగా ఉండండి. కాదు ఏంటంటే ముందే ముహూర్తం, న్యూమరాలజీ ప్రకారం నంబరు అన్నీ చూసుకొని జాగ్రత్తలు తీసుకోండి అమ్మా. నా నోటితో అసలు రెండో వివాహం గురించి మాట్లాడినమ్మా, నాకు అలా మాట్లాడే అలవాటు కూడా లేదు. సో మంచిగా జాగ్రత్తగా చేసుకోండి, మీ లైఫ్లో అన్నీ కూడా చక్కగా ఉండే విధంగా చేసుకోండి. నన్ను మ్యారేజ్ చేసుకునేటప్పుడు, అది ఏ మ్యారేజ్ అయినా కానీ మ్యారేజ్ చేసుకునేటప్పుడు నన్ను ఒకసారి కలిస్తే అసలు మీ భార్యాభర్తల యొక్క పొంతన ఎలా ఉంది, ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, బ్లడ్ రిలేషన్ కూడా ఉంటుందమ్మా జాతకంలో. మీకు మేనత్త మేనగోళ్ళ పిల్లలు చేసుకోకూడదు అంటారే, ఎందుకంటే పిల్లలు మైండ్ మెచ్యూర్ కానీ పిల్లలు. అలానే నాడి అని ఉంటుంది, అలా ఆ నాడి కూడా చూస్తా, ఆ నాడి కూడా చూసి ఇద్దరికి మ్యాచ్ అయితే ఓకే, కాకపోతే లేదని చెప్తాం. అలానే వీళ్ళిద్దరి మధ్య లవ్ అంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా ఉంటుంది, అలానే వీళ్ళ గణాలు ఏంటి, ఇలా అన్నీ చూసి ఆ పైన మన పూర్వీకులు ఏం చేశారంటే అన్నీ కలిపి ఒక 36 పాయింట్లు తయారు చేసి ఒక 20-25 పాయింట్లు వస్తే బాగుంటుంది అని చెప్పారు. అలా అవన్నీ చూసుకోండి, ఎలా పడితే అలా కాదు. లవ్ మ్యారేజ్ ఎట్ట పడితే అట్లా లెగిసిపోయి చేసుకునే వాళ్ళు అందరూ డిస్టర్బ్ అవుతున్నారు. అలా కాకుండా సరే కనీసం ప్రేమించబోయే ముందన్నా పొంతన కుదిరిందో లేదన్నా చూపించుకోండి. లేకపోతే అనవసరంగా ప్రేమించి కూడా ఉపయోగం ఉంది, రేపు పొద్దున మళ్ళీ 6 నెలల్లో డిస్టర్బ్ అయ్యేదే కదా. ఆ డిస్టర్బ్ అవ్వడానికి ముందు సరే నేను ఈ అమ్మాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నాను, లేదా నేను ఈ అబ్బాయిని ప్రేమిద్దాం అనుకుంటున్నప్పుడు ముందు వాళ్ళ యొక్క పొంతన చూసుకోండి, మీ ఇద్దరు పాయింట్స్ కలిసినాయా లేదా చూసుకోండి. ఇక్కడ ఏమైపోయిందంటే ప్రేమలో అంతా మునిగిపోయినాక అప్పుడు పెళ్లి చేసుకుందాం అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు వచ్చి ఈ పొంతన చూసినప్పుడు ఆ పొంతన బాగా లేకపోయినప్పుడు అనవసరమైనటువంటి డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి అలా లేకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి, మీకు బాగా కలిసి వస్తుంది, బాగా ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట కాబట్టి దాని విషయంలో మంచి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ సార్. ఇంటి నంబర్ను బట్టి పేరు మార్చవచ్చా సార్ న్యూమరాలజీ ప్రకారం? ఇంటి నంబర్ని బట్టి పేరు మార్చడం ఇవన్నీ కాదమ్మా, డేట్ ఆఫ్ బర్త్ని బట్టి పేరు మారుస్తారు. ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏముందో అది ఉంటుంది, కానీ డేట్ ఆఫ్ బర్త్కు తగ్గట్టుగా ఇంటి నంబర్ కూడా ఉంటే మంచిది. అంటే భగవంతుడే ఒక నంబర్ వేసి పంపుతాడమ్మా, ఆ నంబర్లో ఇంటి నంబరు, ఆ నంబర్లో బండి నంబరు, ఆ నంబర్లో కార్ నంబరు, ఆ నంబర్లో పేరు, ఆ నంబర్లో అన్ని విషయాలు, సెల్ ఫోన్ నంబర్ కూడా అన్ని సెల్ ఫోన్ నంబర్ అన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన నంబర్ కాబట్టి ఆ నంబర్లో చేసుకుంటే లైఫ్ బాగుంటుంది. భగవంతుడు ఒక నంబర్ ఇస్తే మనం వేరే నంబర్లు వాడుకుంటా ఉన్నాం అనుకోండి, అప్పుడు లైఫ్ అనేటువంటిది కొంచెం డిస్టర్బ్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మంచి నంబరా చెడ్డ నంబరా ఏదో ఒక నంబర్, భగవంతుడు ఇచ్చిన నంబరే మన మంచి నంబర్. ఆయన శని నంబరే ఇచ్చాడు అదే మనకు మంచి నంబర్. ఆయన 4 రాహు నంబర్ ఇచ్చాడు అదే మన మంచి నంబర్. ఆయన 4వ నంబర్ ఇచ్చాడని చెప్పి మనం వేరే నెంబర్కి వెళ్తే అది అంత మంచి నెంబర్ కాదు. మన ఇంట్లో మనది అది డాబా అయినా గుడ్స్ అయినా మన ఇంట్లో మనం స్వేచ్ఛగా సంతోషంగా ఉంటాం. పక్కింట్లో పెద్ద డాబా కదా అని చెప్పి పక్కింట్లో స్వేచ్ఛగా ఉండనీరు కదా. అలానే మన భగవంతుడు మనకి ఏ నంబర్ ఇచ్చాడో ఆ నంబర్ వాడుకునే ప్రయత్నం చేయండి. మేము చేసేది కూడా అదే. ఈ నంబర్లు ఇచ్చాడు కాబట్టి ఆ నంబర్లో ఇంటి నెంబరు, ఆ నంబర్లో సెల్ నెంబరు, ఆ నెంబర్లో బండి నెంబరు ఇలాంటివన్నీ తయారు చేసి ఇవ్వడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సార్. ఉద్యోగం మారడానికి న్యూమరాలజీ ప్రకారం ఏదైనా అదేనమ్మా చెప్తుంది, ఏదైనా నేను చెప్తుంది అదేనమ్మా. ఉద్యోగం చాలా మంది చూడండి, ఉద్యోగం వెళ్ళినాక మళ్ళీ ఇంకో జాబ్ ఇలా మారిపోతూ ఉంటారు. అలా ఎందుకు మారటం జరుగుతుంది అంటే మీరు జాయిన్ అవుతున్నటువంటి డేటు నెగిటివ్ డేట్ అని, అంతేగా. లేకపోతే ఏదో ఒక నెగిటివ్ అయితేనే కదా మనం హాస్పిటల్కి వెళ్ళేది, ఏదో ఒక నెగిటివ్ అయితేనే మనకి ఇబ్బంది వచ్చేది. ఇబ్బంది లేదంటే అది నెగిటివ్ కాదని కదా. అలా జాబులు మారుతూ ఉన్నామంటే మనం జాయిన్ అవుతున్నటువంటి డేట్ ఏదో బాగాలేదు, మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదో బాగాలేదని. అలా ఇప్పుడు జాబ్లో చేరేటప్పుడు ఏం చేస్తారంటే తిరిగి జాబ్లో చేరబోతున్నాడు, ఒక మంచి జాబ్లో లైఫ్లో సెటిల్ అవ్వబోతున్నాం కాబట్టి మీకు నమ్మకం ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని కలిసి ఇలా మేము ఫలానా రోజు జాయిన్ అవుదాం అనుకుంటున్నామండి, బాగుందా లేదా, ఏ అష్టమి రోజు జారుతున్నాం, ఏ నవమి రోజు జారుతున్నాం అనే కన్నా బాగుందా లేదా అని చెప్పి అడిగితే అప్పుడు ఆయన ఆ ముహూర్తం బాగుందా లేదా చూసుకొని, ఆ డేట్ బాగుందా లేదా చూసుకొని ఫలానా డేట్లో
ఫలానా టైంలో జాయిన్ అవ్వయా అని చెప్తే అలా జాయిన్ అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడే జాబ్లో కంటిన్యూ అవడానికి, బాగా జాబ్లో మంచి స్థితికి రావడానికి, ప్రమోషన్స్ రావడానికి వీటన్నిటికీ అవకాశం ఉంటుంది. ఇంతకుముందు పూర్వం రోజులు ఇవన్నీ పాటించేవాళ్ళమ్మ. ఏ పని చేయాలన్నా ఆ ఊళ్ళో పంతులు గారు ఉండేవాళ్ళు, వెళ్ళి సార్ ఇలా ఉద్యోగానికి వెళ్ళబోతున్నాను ఏంటంటే ఫలానా రోజున ఫలానా టైంలో వెళ్ళమని చెప్పేవాడు. అలా పాటించారు కాబట్టి అందరికీ బాగానే ఉండేది. ఇప్పుడు ఇదంతా నాన్ సెన్స్. అవును, నాన్ సెన్సే. ఎందుకంటే రోజుకు సంవత్సరానికి ఒక జాబు, 6 నెలలకు ఒక జాబు, ఎప్పుడు చూసినా నాది టేబుల్ మీద ఉందని చెప్పుకునే రోజులు అయిపోయినాయి కదా. అందువల్ల అలా అవుతుంది. ఏది ఏమైనా మీరు చేయబోతున్నటువంటిది మంచి పని కాబట్టి ఆ మంచి పనికి మంచి ముహూర్తంలో మంచి డేట్లో చేసుకుంటే మంచి 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 అలా పెరిగి మంచిగా ఉంటుంది. ఇదంతా నాన్ సెన్స్లే అంటే ఇదంతా సైంటిఫిక్గా ఏమైనా ప్రూవ్ చేశారా అంటే అట్లా కాదమ్మా. ఇప్పుడు గ్యాస్ ఇబ్బంది వచ్చింది. నిన్న ఒక ఆమె ఇంత మట్టి తీసుకొని మంచి 2 పొయ్యిలు తయారు చేసి పొగ ఇటు రాకుండా పొయ్యి పైకి వెళ్ళేటట్టుగా తయారు చేసింది. దాన్ని ఏ సైన్స్తో నిరూపిస్తాం? అంత మట్టి ముద్దని మంచి స్టవ్లు తయారు చేసింది. అది ఆర్ట్ అంటారు దాన్ని ఆర్ట్ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మోళ్ళు చేసినవి, వాళ్ళ తాతలు చేసినవి చూసి 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 ఒక ఆర్ట్గా తయారవుతారనమాట. అలా చేసుకుంటే మీకు అందరికీ కూడా చాలా చక్కగా బాగా ఉండడానికి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ సార్. న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ గురించి చక్కటి విశ్లేషణ అందించినందుకు. ఇది ఇప్పటి వరకున్న ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.